అది ఇప్పుడు హైకోర్టులో కూడా మనకు నడుస్తుంది అట్లా అని చెప్పేసి కదా. అయితే మరి చాలా మందికి తెలుగు పేపర్ ఇవ్వడానికి అవకాశం రాదు, ఇంగ్లీష్ అయితే తక్కువ మంది చేస్తారు. సో మనము తెలుగుతో పాటు ఇంగ్లీష్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఇంగ్లీష్ కూడా ఎట్లా నేర్చుకోవాలంటే, మీరు స్పోకెన్ నేర్చుకుంటారా, లేకపోతే యూట్యూబ్ చూసి నేర్చుకుంటారా, లేకపోతే ప్రాక్టీస్ చేస్తారా, లేకపోతే ఇంకొకటి పుస్తకాలు నేర్చుకుంటారా, ఏం నేర్చుకున్నా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. లాంగ్ విత్ మన తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా చాలా మెరుగు ఇంగ్లీష్ నేర్చుకుంటే, తప్పకుండా అదే అవసరమే, అట్లా కూడా నేర్చుకోండి. ఇంకోటి, మన జైరాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ మధ్యలో కొందరు కోచింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. విద్యార్థులకు ఇంకోటి ఏం చెప్తున్నానంటే, తప్పకుండా మన దగ్గర స్కిల్ ఉండాలి. స్కిల్ లేకపోతే మనం ఏంటి పనికిరాం. మీ దగ్గర ఉన్నటువంటి డిగ్రీ ఏదో సర్టిఫికేట్ చూసినావా, అది మిర్చిలు అమ్ముకొని కూడా పనికిరాదు, చుడు అమ్మని కూడా పనికిరాదు. ఓన్లీ పాస్ సర్టిఫికేటే ఉంటుంది. అది మేము పాస్ అయిపోయినాం డిగ్రీ అని మనం మోటివేట్ అవసరం ఉండదు. దాంతోపాటు ఖచ్చితంగా చాలామంది సిస్టమ్ నేర్చుకోవట్లేరు, టైపింగ్ నేర్చుకోవట్లేరు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నేర్చుకోవట్లేరు. తర్వాత చిన్న 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 మ్యాథమెటిక్స్ ట్రిక్స్ కూడా నేర్చుకోవాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే మోటివేషన్ స్కిల్స్, టాకింగ్ స్కిల్స్. మీరు ఎంత చూసిన స్పీచెస్ ఉంటే ఒక సాయి, నేను నోట్ చేసుకున్నా, సాయి కొద్దిగా నాకు ఒక 80% స్పీకర్ లక్షణాలను ఉన్నాయి. కానీ మిగిలిన అందరూ స్టూడెంట్స్ మాట్లాడినప్పుడు ఒకళ్ళేమో ఇట్లా 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 ఊపుకుంటా, మైక్ ఇట్లా ఊపుకుంటా, తలకాయ ఊపుకుంటా, జేబులో చేయి పెట్టుకుంటా, ఇట్లా ఇట్లా ఊపుకుంటా, అది ఆ విధానం కాదనమాట. స్పీకర్గా ఎదగాలనుకున్నప్పుడు ఏంటంటే, మోటివేషన్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే, మాట స్పష్టత, ఆయన బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన విషయం ఇల్లింగ్ ఇట్లా ఇట్లా అవన్నీ చేయకుండా ఎవరైతే చక్కగా మాట్లాడగలుగుతారో, బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. అవునా? మరి మనము మాట్లాడుతున్నప్పుడు సమాజం అంతా చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకుంటా. ఎగ్జాంపుల్, నేను మాట్లాడేది మనం సెల్ ఫోన్లో బంధించుకుంటున్నాం, దాని నుంచి యూట్యూబ్ దానిలో దీనిలో ఫేస్బుక్లో పెట్టేస్తాం. సమాజం మొత్తం గమనిస్తలేదా? కొంతమంది, చాలా మంది ఎవరైతే మోటివేషన్ స్కిల్స్ పైన అవగాహన ఉంటుందో, మోటివేషన్ దాని మీద అవగాహన, తప్పకుండా వాటి చూస్తారు. ఈ పెద్దవాళ్ళ నాన్న ఎట్లా మాట్లాడిండ్రు, ఇలా. అట్లనే సేమ్ టైం మీరు కూడా మాట్లాడింది మీ ఫ్రెండ్స్ పక్క వాళ్ళు చూస్తారు. కాబట్టి అది కూడా నేను స్కిల్స్ లో బాగా చెప్తున్నా, చాలా ఇంపార్టెంట్. చాలా మందికి చక్కని అవకాశం వచ్చింది, మాట్లాడమని చెప్తారు సార్ నందకుమార్ సార్. మాట్లాడమంటే అందరూ ఏంటంటే జంకు, ఏంటంటే వచ్చి మాట్లాడితే మళ్ళీ మనకి ఏమవుతుందో, ఏం కాదు. ఏమవుతుంది? ఫస్ట్ వస్తాం, మాట్లాడి వచ్చిన మాటలు మాట్లాడతాం, వెళ్ళిపోతాం. ఇట్లా వస్తూ పోతున్నప్పుడు మీకు మంచి చక్కని మాట, ధైర్యము అనేటువంటిది వస్తుంది. కానీ మనం కూర్చున్న దగ్గరనే కూర్చుంటే ఏం లాభం ఉండదు. ఎందుకంటే దానికి చక్కని ఎగ్జాంపుల్ బండరాయి. బండరాయికి శిల్పి ఎన్ని దెబ్బలు కొడితే, ఎంత చక్కగా చెక్కితే అంత శిల్పంగా తయారవుతుంది. తర్వాత మనం కొందరు మొత్తం అది వేరే విషయం. కానీ అవునా కదా? తొక్కేదానిలాగా ఉండొద్దు, మొక్కేదానిలాగా తయారు కావాలి మీరందరూ కూడా. ఓకేనా? అందుకోసం స్టూడెంట్స్కి స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకోటి, నేను మొన్న ఈ మధ్యలో ఒకసారి మోటివేషన్ వెళ్ళినప్పుడు అంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టినా. మీ ఇళ్లలో ఇప్పుడు ఈ మధ్యలో ఒక ట్రెండ్ అయింది, చాలా మంది ఇళ్లలో ఒక బార్ ఏర్పాటు చేసుకుంటారు. ఖరీదైనటువంటి డబ్బులున్న వాళ్ళు ఇళ్లలో బార్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు వెళ్ళి వేరే దగ్గర మార్కెట్లో తాగకుండా ఇళ్లలో తాగుతారు అనమాట. మందు తాగే వాళ్ళు ఉంటారు కొందరు. అయితే నేను అడిగిన, మీ ఇళ్లలో ఎంతమంది దగ్గర గ్రంథాలయాలు ఉన్నాయి, చిన్న చిన్న మినీ గ్రంథాలయాలు అడిగిన. అంటే ఒక 20 పుస్తకాలు, 30 పుస్తకాలు, 50 పుస్తకాలతోని ఎవరి దగ్గర ఉన్నాయా అని అంటే, చేయలేపండి అని చెప్తే ఎవరు చేయలేపలేదు. మరి ఇట్లాంటివి ఉన్నాయా, మనము మందాయేటువంటి బీర్లో బార్లో షాప్ ఉన్నాయా అంటే ఒక 20 మంది చేయలేపారు. వాళ్ళందరూ కూడా లగ్జరీ లైఫ్ గడిపే వాళ్ళు అనమాట, అంటే కోటేశ్వరులు వాళ్ళు. నేనేమంటున్నా అంటే, ఆ ఇళ్లలో ఖచ్చితంగా ఒక 100 పుస్తకాలతోని మినిమం మన ఇళ్లలో చెప్తున్నాను నేనంటే, మన ఇళ్లలో ఖచ్చితంగా ప్రపంచానికి సంబంధించినటువంటి, దేశం సంబంధించినటువంటి కానీ, రాష్ట్రానికి సంబంధించినట్టు కానీ, గొప్ప గొప్ప రచయితలు, గొప్ప గొప్ప సైంటిస్టులకు సంబంధించినటువంటి జీవ చరిత్రలు కానీ, మంచి మంచి రచనలు కానీ, ఇట్లా ఏవైనా తీసుకోండి మీరు. ఆ 100 పుస్తకాలు మన ఇంట్లో ఉండడానికి అవకాశం తీసుకోవాలి. పుస్తకాలు చదివే అలవాటు చాలా 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 ఇంపార్టెంట్. నేను ఇది చెప్తున్నా అంటే నేను గర్వంగా చెప్తున్నా. మా ఇంట్లో దాదాపు 1900 పుస్తకాలు ఉంటాయి. పిచ్చోళ్ళలాగా చదువుతుంటాను నేను ఎప్పుడప్పుడు. ఏదైనా కార్లో పుస్తకాలు ఉంటాయి. చదువు ఎవరైతే బాగా పుస్తకాలు చదువుతారో వాళ్ళు నిజంగా గొప్ప వాళ్ళు కావడానికి అవకాశం ఉంటుంది. పుస్తకాలు కూడా చాలా ఇంపార్టెంట్. పుస్తకాలు అంటే కేవలం మీకు అకాడమిక్స్ పుస్తకాలే కావు,
ఇంకా చాలా పుస్తకాలు ఉంటాయి. అట్లాంటి సజెషన్ ఏమన్నా కావాలంటే నేను డెఫినెట్ పుస్తకాలు ఏ చదవాలో నేను చెప్తాను, తప్పకుండా చెప్తాను. అట్లాంటి అవకాశం తీసుకోండి. దీన్ని మూలంగా ఏం చెప్పడం అంటే విద్యార్థులు చదువుతో పాటు సంస్కారంతో పాటు స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ నేర్చుకొని కూడా అవకాశం తీసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే.